సైలెంట్ రా. నేనే సత్యం, నేనే మార్గం, నేనే సత్యం, ఆది అంతం అయినా ప్రాణమంటారు కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణ గల యేసు నీతో ఉంటాడు, కరుణ గల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. శ్రీయేసుడు బలో క్రీస్తు మహారాజుకు, పాపల రక్షకుడే యేసయ్యకు, పాపరహితుడైన యేసయ్యకు, పరిశుద్ధతనిచ్చే యేసయ్యకు, సమాధానమిచ్చే యేసయ్యకు, ఆదరణనిచ్చే యేసయ్యకు. ప్రభా, ఎంతమంది అయితే మరి నేను ఎరుగకుండా రక్షించబడకుండా నీ నామం తెలుసుకోలేనటువంటి నీ ప్రియ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నీ ప్రేమను గురించి చాటి చెప్పడానికి నాయన మీరు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే సమస్యల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత దయచేయండి. కోర్టు సమస్య గ్రామవాసులారా, క్రైస్తవులారా, క్రైస్తవులు కాని వారులారా, మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు. మేమందరము ఈ గ్రామానికి ఏదో మత మార్పిడి చేయడానికో కుల మార్పిడి చేయడానికో రాలేదు, కానీ నెమ్మది లేని, ఆదరణ లేని, శాంతి లేని, సమాధానం లేని వారికి ఈ లోకంలో ఒక అవకాశము, మార్గము, ఒక గొప్ప భాగ్యం ఉంది. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. మా జీవితాల్లో మేము కూడా నెమ్మది లేని, ఆదరణ లేని, ఓదార్పు లేని జీవితాలు, బాధలు, కష్టాలన్నీ అనుభవించుకుంటూ వచ్చిన సమయంలో మమ్మల్ని ఆదరించింది, ఓదార్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. చూడండి, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు లాంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడా మనకు దొరకదు. ఒకానొక సమయంలో కష్టం వచ్చినప్పుడు కన్నా తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తారు, పిల్లలు తల్లిదండ్రులను వదిలేయచ్చు, భర్త భార్యను వదిలిపెట్టవచ్చు, లేక భార్య భర్తను వదిలిపెట్టచ్చు, బంధువులు వదిలిపెట్టచ్చు, లేక స్నేహితులు మనల్ని వదిలిపెట్టచ్చు. కానీ దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసు ఏమని సెలవిచ్చాడు అంటే, నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రియులారా, ఈనాడు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తును మీకు ప్రకటించడానికి మేము వచ్చినందుకు, ఈ సువార్తను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఈ వీధుల్లో ఆ వీధుల్లో తిరుగుతూ కరపత్రాలు మీకు ఇస్తున్నప్పుడు వాటిని మీరు ప్రేమించి, స్వీకరించి, తీసుకొని చదవండి. దేవుని వాక్యం గురించి చదివి మీరు ప్రార్థన చేసినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ప్రేమను మీకు బయలుపరుస్తారు. అంతేకాదు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఈ లోకంలో ఏమిస్తాడు అంటే, ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, దుఃఖాలున్నా, అవసరాలున్నా నీ మనసులో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, హృదయంలో శాంతిని ఇస్తాడు. చూడండి, ఒక సిగరెట్ తాగితే మూడు నిమిషాలు, ఒక సినిమా చూస్తే 3 గంటలు, లేక టీవీల ముందు కూర్చొని గంటలు గంటలు కళ్ళు గుంటలు పడేలాగా చూస్తారు. మనకు ఉపయోగం ఏమీ లేదు. కొంతమంది ఏమో బ్రాంతి షాపుల చుట్టూ, మరి కొంతమంది ఏమో వ్యభిచార గృహాల చుట్టూ పాపాన్ని చేసి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని పొందుకోవచ్చు అనుకుంటారు. కానీ అది కేవలము తాత్కాలికమే, నిమిషాలు, గంటలు, లేక దినములు. దాని తర్వాత గొప్ప పాపము, దాని పర్యవసానము, రోగము, శాపము వారు, వారి పిల్లలు, కుటుంబాలు ఎదుర్కొంటాయి. అటువంటి పాపాన్ని కొట్టివేయడానికే, శాపాన్ని కొట్టివేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. ఆ శాంతి మీకు కావాలంటే, ఆ రక్షణ మీకు కావాలంటే, ఆ ఆనందం మీకు కావాలంటే, మీ పాపముల నుంచి మీకు విడుదల కలగాలంటే మీరు చేయాల్సింది ఒకటే, మారు మనసు పొందితే చాలు. మీ మార్గాన్ని మార్చుకుంటే చాలు.
కులాన్ని మతాన్ని మార్చుకోమని మిమ్మల్ని ఎవరిని కూడా మేము బలవంతం మత మార్పిడి చేయడానికి ఏలూరు నుంచి మేము ఈ గ్రామానికి రాలేదు. మా ప్రియ సహోదరులు సహోదరులు మేమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను రుచి చూసాము. ఆయన ప్రేమను ఆదరణను మేము ఎంతో అనుభవించాము. కాబట్టి గ్రామస్తులారా, దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈనాడు నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు, నీ కుటుంబంలోకి రావాలని ఆశపడుతున్నాడు, నీ జీవితంలోకి వచ్చి కష్టాలు కన్నీళ్లు తుడవాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి నేడే ఆయన అంగీకరించు. మా కులం కాదు, మా మతం కాదు, ఈ ప్రభువైన యేసుక్రీస్తు మా ప్రాంతం కాదు అనుకుంటున్నావేమో. చూడండి, అమెరికా దేశానికి ఒక సూర్యుడు, ఆఫ్రికా దేశానికి ఒక సూర్యుడు, మన భారతదేశానికి ఒక సూర్యుడు ఉన్నాడా అంటే లేడు. ఈ ప్రపంచమంతటి కూడా వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే. అది ఎంతవరకు వాస్తవమో అదే విధంగా ఈ ప్రపంచమంతటి కూడా వెలుగును, రక్షణను, నిరీక్షణను, విడుదలను ఇచ్చేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనేది కూడా అంతే వాస్తవమని ఈ సువార్తను మేము మీకు ప్రకటిస్తున్నాం. మీరున్న చోటనే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి మోకరించి, ప్రభువైన యేసు నా హృదయంలోకి రా, నా జీవితంలోకి రమ్ము, నా కుటుంబంలోనికి రా, నా సమస్యలు పరిష్కరించు ప్రభువా, నేను పాపిని అని కనుక నీ ఒప్పుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు నేడే ఈ క్షణమే నీ జీవితంలోకి అడుగు పెడతాడు, అద్భుత కార్యాలైన జరిగిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఈ 30 గ్రామంలో నేను ఎంతమంది అయితే నైనా దైవజనుడు చెప్పగా నీ సువార్తను వింటూ ఉన్నారు తండ్రి, వారందరిలో కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నేను ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది వెలుగో ఏది చీకటో, ఏది మరణమో ఏది జీవమో ఎరుక గ్రహించగలిగినటువంటి ఆత్మ జ్ఞానాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని, పరసంబంధమైనటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారేది ఏడికి నశించి నరకానికి వెళ్ళకపోకుండా ప్రభువా, అందరూ రక్షణ మార్మల్స్ పొంది నీవే నిజమైన దేవుడు అని, పాపాన్ని విమోచించే దేవుడు అని, నిత్య జీవానికి చేర్చగలిగే దేవుడు అని, సంతోషాన్ని సమాధానాన్ని హృదయంలో కలిగించగలిగినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని దేవుడు అని ప్రతి వారు విశ్వసించినట్టు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ గ్రామంలో ఎవరైతే ఇంకా శోధన, వేదన, బాధలు, ఇరుకులు, ఇబ్బంది కట్టి వ్యాధి బాధ బలహీనతలో ఉన్నారో ప్రభువా, వారందరినీ దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విధాలుగా వారు మీరు బాగు చేయండి, మీరు విడిపించమని, గ్రామాన్ని మీరు దీవించండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు మహారాజుకి, అప్పుడు రక్షకుడైన యేసుక్రీస్తుకి, తోడురానైన యేసుక్రీస్తుకి, నీ పాపాల కొరకు నా పాపాల కొరకు శిలువలో మరణించిన యేసుక్రీస్తుకి